సో రీసెంట్ గా మాకు తెలిసిన కస్టమర్ సెకండ్ హ్యాండ్ మొబైల్ అయితే కొన్నారు. సో 6,000 పెట్టి OnePlus మొబైల్ తీసుకున్నారు. సో 2 days తర్వాత ఆయన డబుల్ సిమ్ చెక్ చేస్తే కనుక సిమ్స్ అయితే పని చేయట్లేదు అన్నమాట. డబుల్ సిమ్ వేస్తే కనుక ఓన్లీ సింగిల్ సిమ్ వేస్తే పని చేస్తాం. సో బయట షాప్స్ లో చూపిస్తే ఇది మదర్ బోర్డ్ ఇష్యూ అండి, రిపేర్ వచ్చేసరికి 2-3,000 అవుతుంది అన్నారు. సో ఈయన ఏం చేశారు, కొన్న చోటకి వెళ్ళి రిటర్న్ ఇద్దామని చెప్పి వెళ్తే వాళ్ళు ఏమన్నా రిటర్న్స్ అయితే తీసుకోము, ఇది మదర్ బోర్డ్ ఇష్యూ, రిపేర్ కాస్ట్ 2,000 అవుతుందని చెప్పారు. సో ఈయన రిటర్న్ ఇచ్చేసేసి ఆ రిపేర్ కాస్ట్ మనీ పే చేసేసి 6,000 లో 4,000 అయితే ఇచ్చారనమాట. సో అంతా అయిపోయింది. తర్వాత ఒక 3 weeks తర్వాత అంటే ఈ రోజు సేమ్ అదే మొబైల్ పట్టుకొని ఇంకో వ్యక్తి వచ్చాడు అనమాట, సేమ్ అదే కంప్లైంట్ పెట్టుకొని. సో నాకు ఇక్కడ అర్థమైంది ఏంటంటే వీళ్ళు సెకండ్ హ్యాండ్ మొబైల్స్ వాళ్ళు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అమ్ముతూ మళ్ళీ దాన్ని రీసేల్ అయితే చేస్తూ ఉన్నారు. సో మీలో కూడా ఎవరైనా సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొనేటప్పుడు కొంచెం చెక్ చేసుకొని తీసుకోండి, ఎందుకంటే సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కి వారంటీ గ్యారంటీ అనేది ఏమి ఉండవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.